మామూలుగా ఏంటంటే ఇట్లాగే పనిచేస్తూ ఉండాల్సి వస్తుంది. ఈ సర్వీసెస్ మళ్ళీ ఒకసారి గుర్తించి సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని రికగ్నైజ్ చేయాలని మా సిస్టర్లే చూసుకుంటున్నారు, నన్ను అన్నలే చూసుకున్నారు వీళ్ళు అనే గౌరవంతో పిలుస్తారు. రెండోది రికగ్నైజ్, ఎవ్వరు ఏ ర్యాంక్లో ఉండాలనేది కాదు. బాగా సర్వీస్ చేస్తే మేనేజర్ గారు కాదు, వాళ్ళ దగ్గరే పరిగెత్తికెళ్తాం. డాక్టర్ గారు ముందు ఆ అమ్మాయి కనపడలేదు, సుభాష్ ఉంది, సాయకు ఉంది అంటూ వెళ్ళి మళ్ళా రివ్యూకి వచ్చినప్పుడు మీరే చూసుకుంటారు. వాళ్ళని ఎక్కడో ఉన్నారు, సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, వచ్చి కనపడేది సార్. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ రాశారు, కానీ మమ్మల్ని బతికించిన వాళ్ళు వీళ్ళు అనే రికగ్నేషన్ కూడా చాలా మంది ఉంటారు సార్. అంటే మీరు అందరూ కొందరు ఓపీలో డిఫరెంట్ ఉంటుంది, బట్ ఇన్పేషెంట్ పేషెంట్ ఎప్పుడూ కూడా ఆ సర్వీస్ మీ సర్వీస్ మర్చిపోలేదు. అది మీ ఆ విధంగా కూడా మనం అది ఆయన చెప్పినట్టు ఏమి గుర్తించకుండా చేసిన సర్వీస్ తప్పనిసరిగా గుర్తింపు ఉంటుంది. గుర్తింపు కోసం చేసే సర్వీస్ ఇప్పుడు కూడా స్వార్థం అంటారు. అది అంటారు ఆటోమేటిక్గా సర్వీస్ చేసుకుంటామంటే మన సర్వీస్లోనే శాలరీతో కూడా సర్వీస్ చేస్తారు. అది మీరు కాళ్ళు పెడతారు, కాళ్ళు కాదు సార్, ఏ పార్ట్ సీరియల్ అదే నేను అనేది వేరే ఐ రిక్వెస్ట్ సుభాష్ టు గివ్ ద రిప్లై ఫర్ అంటే వచ్చామా వాళ్ళకి ఏమైనా చేసినందుకు సార్ మమ్మల్ని అందరినీ గుర్తించి మరి సచిన్ సార్ చెప్పడం మరి రావడం ఎంతగానో మేము మీకు ధన్యవాదాలు మా సార్ సచిన్ సార్ డైరెక్టర్ గారికి, మా సార్ మాస్టర్ సార్, మీ టీం అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మమ్మల్ని ఇంత ఇదిలో ఉన్న మమ్మల్ని గుర్తించి wish you happy and best day. We are celebrating Nursing Day, Nurses Day. మన తెలుగులో చెప్పారు కదా, తెలుగులో ట్రాన్స్లేషన్ ఏంటి నర్సెస్ డే. అది కాదు, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ టు ద ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ అప్రిషియేటింగ్ దట్. Thank you very much. Thank you, sir. Give us education and trust. Please. గారికి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సక్సెస్ డే సెలబ్రేట్ చేయించి థ్యాంక్స్ చెప్దామనేది. ఏ బాధలో వచ్చినా వాడికి ఏం జరిగినా వీళ్ళు చేసే సర్వీసెస్ ఎవరో ప్రైవేట్ చేయాలి. నాకు తెలిసిన వాళ్ళ పాలు అడుగుతారు, అన్నీ అడుగుతారు. వాళ్ళకి ఎంత సేవ చేసినా మిమ్మల్ని వాళ్ళు రికగ్నైజ్ చేయరు, ఓన్లీ డాక్టర్స్నే రికగ్నైజ్. 1.5 months డే అండ్ నైట్ 24 hours చూసి అక్కడ సర్వీసెస్ కూడా డాక్టర్స్ అలా రావాలి, నిమిషాలు చూడాలి, ఏదో రాయాలి అంటారు. తర్వాత టైం ప్రకారం మీరు ట్యాబ్లెట్స్ ఇవ్వాలి, వాళ్ళకి గ్లూకోజ్ ఎక్కించాలి, వాళ్ళకి ఓన్లీ రిపోర్ట్ ఇస్తుంటే ఏదైనా చెక్ చేసుకుంటే చేస్తారు. వాడు వాటికి ఏ సంబంధం లేదు. వాడిని ఎంత జాగ్రత్తగా వాడిని తొందరగా వాడికి ఆరోగ్యం బాగా చేసి ఎప్పుడు ఇంటికి సర్వీసెస్ అందరికీ నమ్మకం భగవంతుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తూ ఇట్లా మీ యొక్క ఇల్లు లాగా, మీ యొక్క సొంత హాస్పిటల్ లాగా మీరు ఉంటారు. ఎవరు కూడా ఇక్కడ ఎంప్లాయీ లాగా ఫీల్ అవ్వరు. సో ఆ ఉద్దేశంతో నేను ఒక గుర్తింపు లాగా ఇలా వచ్చి మీకంటూ ఒక డేని గుర్తు చేసి మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ మీకు థ్యాంక్స్ చెప్తామని చెప్పేసి. మీ సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. సో హ్యాపీ మదర్స్ డే. సో అలా థ్యాంక్స్.